పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీకొస్తున్నారా? తన తప్పిదాలను గుర్తించారా? తప్పుల్ని సరిదిద్దుకోవడానికి బీజేపీ హైకమాండ్ ఛాన్స్ ఇస్తుందా? పొలిటికల్ గాడ్ ఫాదర్స్ రాజాసింగ్ రీ ఎంట్రీకి లైన్ క్లియర్ చేస్తారా? అసలు రాజాసింగ్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? వాచ్ దిస్ స్టోరీ. కమలం పార్టీ రాష్ట్ర నాయకత్వంపై నిత్య అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్వరం మారింది. రాజీనామాను హైకమాండ్ ఆమోదించడంతో ఆయన అంతర్మథనానికి గురయ్యారు. యూటర్న్ తీసుకోవడానికి రెడీ అంటున్నారు. తన విన్నపాలు వినాలని ఢిల్లీ పెద్దల్ని కోరుతున్నారు. రాజాసింగ్ మారిపోయినట్లేనా అని ఆయన వర్గీయులే చర్చించుకునే పరిస్థితికి వచ్చారు. పార్టీలో తనకు అన్యాయం జరుగుతోందని నిరంతరం రాష్ట్ర నాయకత్వంపై చిటపటలాడుతూ ఉండే రాజాసింగ్ రాజకీయ భవిష్యత్ కోసం రాజీ పడక తప్పడం లేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. పార్టీ జాతీయ నాయకత్వాన్ని ఏమీ అనకపోయినప్పటికీ రాష్ట్ర నాయకత్వాన్ని మాత్రం ప్రశ్నిస్తూ చికాకు పెట్టేవారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా తనకు పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని చాలాసార్లు అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నామినేషన్ వేసే రోజే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాల గురించి జాతీయ నాయకత్వానికి వివరించాలని రాజాసింగ్ భావిస్తున్నారని సమాచారం. గడిచిన 3 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాలను సమీక్షిస్తే ఎక్కడ తప్పిదం జరిగిందో తెలుస్తుంది కదా అని రాజాసింగ్ వాదిస్తున్నారు. త్వరలోనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కలవనున్నట్లు రాజాసింగ్ వర్గీయులు చెబుతున్నారు. యూపీ సీఎంను కలిసిన తర్వాత తన రాజకీయ భవిష్యత్పై రాజాసింగ్కు క్లారిటీ రావచ్చని అంటున్నారు. గాడ్ ఫాదర్స్ ఎంతవరకు సేవ్ చేస్తారు, రీ ఎంట్రీకి లైన్ క్లియర్ చేస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ కొత్త చీఫ్ రామచంద్రరావు మంచి రైటర్, అయితే తెలంగాణ బీజేపీకి మంచి ఫైటర్ కావాలంటూ రాజాసింగ్ కామెంట్ చేయడం పార్టీలో మరోసారి చర్చకు దారి తీసింది. సోషల్ మీడియాలో తనపై వచ్చిన వార్తలతో పాటు తాను చేసిన తప్పిదాలతోనే ఈ పరిస్థితి వచ్చినట్లు గోషామహల్ ఎమ్మెల్యే కుమిలిపోతున్నారట. చేసిన తప్పులకు పశ్చాత్తాపపడుతున్న రాజాసింగ్ రాజకీయ భవిష్యత్తును బీజేపీ జాతీయ నాయకత్వం ఎలా మారుస్తుందో చూడాలి.